హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ దాదాపు పూర్తవ్వడానికి చేరువైంది. ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ కు సంబంధించి మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ దాదాపుగా పూర్తి కాబోతోంది. మరి ఇప్పటికే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి అభ్యర్థులకు క్యాండిడేట్ లాగిన్ లో కాల్ లెటర్స్ అనేవి పంపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి మొదటి రౌండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగే రెండో రౌండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగే మూడో రౌండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా దాదాపుగా కొన్ని జిల్లాల్లో పూర్తయింది. మరి అభ్యర్థులకు ఇక్కడ ఒక సందేహం అనేది వస్తుంది. మరి సెకండ్ లిస్ట్ విడుదల చేయలేదు, థర్డ్ లిస్ట్ విడుదల చేయలేదు కదా అని అడుగుతూ ఉన్నారు. మరి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ అంటే ఇలాంటి లిస్టులు ఏవి కూడా మరి ప్రభుత్వం విడుదల చేయదు. ఎవరైతే అభ్యర్థులు మరి రిజెక్ట్ కాబడ్డారో అటువంటి అభ్యర్థుల స్థానంలో తర్వాత ఎవరికైతే ఉద్యోగం వచ్చే అవకాశం ఉందో వారికి ఆటోమేటిక్ గా వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. మరి ఆ కాల్ లెటర్ ఒకవేళ మీకు మీ క్యాండిడేట్ లాగిన్ లో వచ్చినట్టయితే మీకు ఫోన్ కాల్స్ కూడా అక్కడి నుంచి చేయడం జరుగుతుంది. మీరు చాలా వరకు ఒక అభ్యర్థికి దగ్గర 10 సార్ల వరకు కూడా ఫోన్ కాల్స్ చేసి వారి యొక్క వివరాలు తీసుకోవడం జరుగుతుంది. వారికి వారి యొక్క సెలెక్షన్ గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. దాంతో పాటు మరి టెక్స్ట్ మెసేజెస్ కూడా పంపించడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం ఎవరైతే అభ్యర్థి ఈ డిఎస్సికి సెలెక్ట్ అవుతారో అటువంటి అభ్యర్థికి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే రిజెక్ట్ కాబడ్డారో ఆ అభ్యర్థి స్థానంలో ఆటోమేటిక్ గా తర్వాత అభ్యర్థికి మెసేజెస్ అనేవి పంపించి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది. అంతే తప్ప సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అంటూ లిస్టులు అనేవి విడుదల చేయడం అయితే ఉండదు. అసలు ప్రభుత్వం సెలెక్షన్ లిస్ట్ విడుదల చేయకపోవడానికి కూడా అసలైనటువంటి కారణం ఇదే. మామూలుగా సెలెక్షన్ లిస్టులు విడుదల చేస్తే ఫస్ట్ సెలెక్షన్ లిస్ట్ అని విడుదల చేయాలి. దాంట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఒకవేళ వెరిఫికేషన్ కు హాజరై రిజెక్ట్ అయితే మరలా సెకండ్ లిస్ట్ విడుదల చేయాలి. తర్వాత దాంట్లో ఎవరైనా రిజెక్ట్ అయితే థర్డ్ లిస్ట్ విడుదల చేయాలి. ఈ విధంగా లిస్టు మీద లిస్టు విడుదల చేస్తే ఈ మెగా డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సెలెక్షన్ లిస్ట్ అనేది విడుదల చేయకుండా నేరుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తోంది. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఎవరైతే మరి పోస్టులకు ఎంపిక అయ్యేటటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి పేర్లతో సెలెక్షన్ లిస్ట్ ను మొత్తం వెరిఫికేషన్ అంతా పూర్తయిన తర్వాత ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ఈ విధంగా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగబోతోంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను కూడా పూర్తి చేసుకున్నారు. ఆల్మోస్ట్ డిఎస్సి 2025 నియామక ప్రక్రియ అనేది పూర్తి కాబోతోంది. మరో 2-3 రోజుల్లో అభ్యర్థులకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి అభ్యర్థులకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మరి వారి యొక్క ప్రిఫరెన్సెస్ ను తీసుకొని వారికి మరి ఆన్లైన్ లోనే వారికి ఏ స్కూల్స్ కావాలో ఆ స్కూల్స్ ని కేటాయించి మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ను కూడా ఇవ్వబోతున్నారు. మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఈ నెల 10వ తేదీన అంటే సెప్టెంబర్ 10వ తేదీన డిఎస్సి అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇక ఈ మెగా డిఎస్సిలో చాలా మంది పోలీసులు కూడా ఎంపిక అవడం జరిగింది. మరి ఆ పోలీసులకు ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా మరి అంటే వారికి సర్వీస్ లో ఆల్రెడీ ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా రిలీవింగ్ ఇవ్వడం కానీ ఇటువంటివన్నీ పూర్తి చేయాలి అంటూ మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు హోంశాఖ మంత్రిని ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సికి ఎంపికైన 400 మంది పోలీసులు, 72 కేసులు పడినా ఆ పరీక్షను నిర్వహించాం మంత్రులతో నారా లోకేష్. మెగా డిఎస్సిని అడ్డుకునేందుకు 72 కేసులు వేశారని, అయినా ప్రతి సవాల్ను ధీటుగా ఎదుర్కొని డిఎస్సిని విజయవంతంగా నిర్వహించామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంత్రిమండలి సమావేశానికి ముందు అల్పాహార విందు సందర్భంగా తెదేపా మంత్రులు లోకేష్ తో సమావేశమయ్యారు. డిఎస్సిని సమర్థవంతంగా నిర్వహించారని లోకేష్ ను మంత్రులు అభినందించారు. దాదాపు 400 మంది పోలీసులు డిఎస్సికి ఎంపికయ్యారు. వీరు ఉపాధ్యాయ వృత్తిని ఎంపిక చేసుకుంటే పోలీస్ శాఖలో ఏర్పడే ఖాళీల్ని త్వరగా భర్తీ చేస్తాం. దీంట్లో న్యాయపరంగా వచ్చే సమస్యలను పరిష్కరిస్తాం అని లోకేష్ పేర్కొన్నారు. డిఎస్సి అభ్యర్థులతో ఒక అభినందన సభ నిర్వహిస్తే బాగుంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. బుడమేరు వరద పైన చర్చించారు.
వైకాపా ప్రభుత్వం మరమ్మతులు చేయకపోవడంతోనే బుడమేరు కట్ట తెగి గతేడాది విజయవాడ జలమయమైందని లోకేష్ అన్నారు. గత అనుభవాల దృష్ట్యా అప్రమత్తంగా ఉన్నాం, అన్ని శాఖల సమన్వయంతో సవాళ్లను ధీటుగా ఎదుర్కొన్నాం అని చెప్పారు. ఇన్ఛార్జ్ మంత్రులు తమ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలి, కార్యకర్తల్ని కలవాలి, సమస్యలు పరిష్కరించాలి, వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అని సూచించడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ మెగా డిఎస్సిలో ఎంపికైనటువంటి పోలీసులు ఉన్నారో అటువంటి వారికి ఎటువంటి అవరోధాలు లేకోకుండా వారు రిలీవ్ అయి టీచర్ గా ఒకవేళ చేరాలనుకుంటే చేరే విధంగా అన్ని అనుమతులు ఇవ్వాలి అంటూ విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రిని ఆదేశించడాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరో ముఖ్యమైన సమాచారాన్ని డిఎస్సికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సికి 70 మంది అనర్హులు అంటూ చిత్తూరు జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. వెరిఫికేషన్ కమిటీల నిర్ధారణ అంటూ ఇక్కడ చూడొచ్చు. మెగా డిఎస్సి 2025 ధృవీకరణ పత్రాల పరిశీలనలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 70 మంది అనర్హులయ్యారు. డిఎస్సి మెరిట్ జాబితా అనుగుణంగా గత నెల 28 నుంచి చిత్తూరులోని ఎస్విసెట్, అపోలో ఇంజనీరింగ్ కళాశాలల్లో అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన పలు దఫాలుగా సాగింది. తొలి విడతలో 1200 మంది అభ్యర్థులు, మలి విడతలో 278 మంది అభ్యర్థులు కాగా వీరిలో వివిధ కారణాలతో గైహాజరైన 45 మందికి మూడో విడతలో ధృవీకరణ పత్రాల పరిశీలన సాగింది. ఆపై పూర్తిగా హాజరు కాని వారి జాబితా ఆధారంగా తదుపరి మెరిట్ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన చేశారు. వీరితో పాటు దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు సైతం తిరుపతిలోని రుయా రెఫరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేశారు. ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి కావడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 183 మంది అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు సరిగ్గా లేకపోవడం, ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన వివరాల్లో తేడాలు రావడం, ఇతర కారణాలతో అర్హత కోల్పోయినట్లు వెరిఫికేషన్ కమిటీలు నిర్ధారించాయి. 183 మంది అభ్యర్థులు ఒకటి పైగా పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. రిపీటెడ్ కౌంట్ ను తొలగించగా చివరకు 70 మంది అభ్యర్థులు తేలారు. దీంతో వీరి స్థానంలో మెరిట్ జాబితాలోని తదుపరి 70 మందికి రాష్ట్ర విద్యాశాఖ వెరిఫికేషన్ కాల్ లెటర్లు పంపనుంది. రాగానే ఈ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన చేస్తారు. 3 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 10వ తేదీ నాటికి మెగా డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇది సెప్టెంబర్ 4 అంటే నిన్న దినపత్రికలో వచ్చినటువంటి సమాచారం. అంటే ఈ సమాచారం మొన్నటికి సంబంధించింది, సెప్టెంబర్ 3వ తేదీ జరిగినటువంటి సమాచారం. ఇక సెప్టెంబర్ 4వ తేదీన మరి ఎవరైతే అభ్యర్థులు రిపీటెడ్ కౌంట్ ఉన్నారో అటువంటి వారిని తొలగించి తర్వాత అభ్యర్థులకు సమాచారం పంపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నిర్వహించడం జరుగుతోంది. మరి మొత్తంలో ఇక్కడ మనం ముఖ్యమైన సమాచారాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఈ నెల 10వ తేదీ నాటికి మెగా డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది అనే సమాచారం మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతోంది. అంటే మెగా డిఎస్సి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఇంకా కొద్ది పోస్టులు ఏవైనా ఉన్నాయో వాటికి సంబంధించిన వెరిఫికేషన్స్ అన్ని కూడా మరో 3 రోజుల్లో పూర్తి చేసేసి ఎవరైతే మరి అభ్యర్థులు ఎంపిక అవుతారో అటువంటి సెలెక్షన్ లిస్టులను మరి డిఈఓ కార్యాలయాలకు పంపించి మరి అక్కడి నుంచి అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారానే వెబ్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించి మరి ఆన్లైన్ ద్వారానే వారికి స్థానాలు కేటాయించి ఈ నెల 10వ తేదీన గ్రాండ్ గా నిర్వహించే సభలో మరి డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలి అంటూ ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ మెగా డిఎస్సి 2025లో ఎంపికయ్యారో వారు సెప్టెంబర్ 10వ తేదీన మరి నియామక పత్రాలు అందుకోబోతున్నారు. వారికి దసరా సెలవుల్లో శిక్షణ కార్యక్రమం ఉండబోతోంది. ఇది మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.